నమస్తే, వెల్కమ్ టు ట్రూ టాక్ విత్ తెలకపల్లి రవి సార్. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నాయి సార్? ప్రస్తుతం ఏపీలో మనం రాజకీయాలు చూస్తే ఎలక్షన్స్ అయిపోయినాయి. ఎలక్షన్స్ అయిపోయినా కూడా ప్రజలకు కొంత కూడా ప్రశాంత వాతావరణం దొరికే పరిస్థితి కనిపించట్లేదు. ఒక పక్క ఈసీ మళ్ళీ 5 కేంద్రాల్లో రీపోలింగ్ చేయాలని చెప్పేసి ఈసీ కేంద్రానికి ఫిర్యాదు చేసింది. మరోపక్క జగన్ చంద్రబాబు నాయుడు కుమ్ములాటలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అలాగే ఈసీకి చంద్రబాబు నాయుడుకి మధ్య కూడా ఈ గొడవలు అనేవి కొనసాగుతున్నాయి. ఇది ఎటువంటి పరిస్థితులకు దారితీస్తాయి సార్ ఇప్పుడున్న ఈ పరిస్థితులు? అంటే యుద్ధం అయిపోయినా కానీ ఇంకా కత్తి తిప్పినట్టు, సినిమా అయిపోయిన తర్వాత కూడా సీన్లు వేసినట్టు ఉంది ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి. ఎన్నికలకు ముందంటే విపరీతంగా ప్రచారం చేసుకున్నారు. అది నిందా ప్రచారాల స్థాయికి వెళ్ళింది, ఉద్రిక్తత తారాస్థాయికి వెళ్ళింది. పోలింగ్ రోజున అది అయిన తర్వాత అవకతవకలు జరిగే ఆలస్యమైంది, ఈవీఎంలు మొరాయించాయి. ఇదంతా వీటి మీద తెలుగుదేశం, జనసేన, కమ్యూనిస్టులు, కాంగ్రెస్ వీళ్ళందరూ అన్నారు. వైసీపీ, బీజేపీ మటుకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. సరికదా ఎదురు ఫిర్యాదులు వాళ్ళు చేశారు. అదొక ఘట్టం అయిపోయింది. దాని మీద కేంద్రం ఏం చేస్తుంది, ఏం చేయదు, వాళ్ళ ఇష్టం అనుకోండి. కానీ దైనందిన వ్యవహారాలు, సాధారణ పరిపాలనా అంశాలు కూడా ఒక ప్రతిష్టంభనలో ఉన్నాయి. ఇది ఆపద్ధర్మ కాలం. ఈ ఆపద్ధర్మ సమయంలో ముఖ్యమంత్రి ఎవరున్నా సరే మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చే వరకు దీన్ని కాస్త పహారా కాసి అతి ముఖ్యమైన అంశాల్లో జోక్యం చేసుకొని కొత్తగా వచ్చే వాళ్ళకు అప్పగించాలి. తనే వస్తే తనే తీసుకోవచ్చు. ఈ విషయంలో కూడా, ఈ దశలో కూడా చీఫ్ సెక్రటరీకి చీఫ్ మినిస్టర్కు మధ్యలో ఉండాల్సిన సఖ్యత, సయోధ్య, సమన్వయం లేకపోవడం చాలా బాధాకరమైన విషయంలాగా అనిపిస్తుంది. అది ఆంధ్రప్రదేశ్కు చాలా సమస్య. ఇప్పుడు మనం నిన్న చూస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు, అలాగే చీఫ్ సెక్రటరీ ఎల్వి సుబ్రహ్మణ్యం వాళ్ళు ఒకటే విషయం మీద సమీక్ష చేస్తున్నారు. ఆయన దగ్గరికి వాళ్ళిద్దరు ఇంతవరకు ఒక్కసారి కూడా కలుసుకోలేదు. సుబ్రహ్మణ్యం ఎల్విఎస్ను అపాయింట్ చేశాక ముఖ్యమంత్రి ఆయన ఒక్కసారి కూడా కలుసుకోలేదు. కానీ ఆయన వెళ్ళి డీజీపీని కలుసుకున్నారని ఆయన ఫిర్యాదు చేశారు. దాని మీద మళ్ళీ ఆయన్ను విమర్శిస్తూ మాజీ ఐఏఎస్లు చాలామంది గవర్నర్ ఫిర్యాదు చేశారు. ఇట్లా ఒక కోల్డ్ వార్ కాదు, ఒక చాలా బహిరంగ యుద్ధమే వీళ్ళ మధ్య నడుస్తున్న వాతావరణం ఉంది. ఇది దురదృష్టకరమైంది. ఇప్పుడు ఎవరు యుద్ధం చేసినా కానీ ప్రజలు ఒకసారి తీర్పు ఇచ్చిన తర్వాత ఆ తీర్పు ప్రకారం జరగాల్సిందే. కానీ కొత్తగా ఇప్పుడు తలకిందులు ఏదేం లేదు. ఇటువంటి సమయంలో బ్యూరోక్రసీ అయినా కానీ పొలిటికల్ లీడర్షిప్, అందులో బాగా అనుభవం ఉన్న ముఖ్యమంత్రి కాబట్టి వీళ్ళు కానీ ఈ అవాంఛనీయమైన ఉద్రిక్తత కొనసాగకుండా చూడాల్సిన అవసరం చాలా ఉంది. దానికి ఎవరేం చేయాలి, ఎలాంటి చర్యలు తీసుకోవాలి అన్నది మనం చూడాలి. కానీ ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడానికి సంబంధించి ఇటుపక్క కోడెల శివప్రసాద్ మీద దాడి అయితేనేమి, అటుపక్క వైసీపీ ఎమ్మెల్యే మీద, మహిళ మీద దాడి అయితేనేమి, ఇవన్నీ దాడులు మాత్రం కొనసాగుతున్నాయి. ఎప్పుడు గత ఎన్నికల్లో లేనివి ఈ ఎన్నికలు మరీ ఎక్కువగా వస్తున్నాయి. అంటే ఒకరికొకళ్ళు చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నారు, మేము ఎక్కువ సీట్లు గెలుస్తామంటే మేము ఎక్కువ సీట్లు గెలుస్తామని. కానీ ఎందుకని ఒకరిలో ఒకరికి తెలియని ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉందేమో అనిపిస్తుంది చూస్తుంటే ప్రస్తుత వాతావరణం. మీరేమంటారు? తప్పనిసరిగా అదే మేమంటే మేమే అని మేకపోతే గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. కానీ చివరికి ఏమవుతుంది అనేది లోపల కొంత బిక్కు ఉంది. అందుకని మేడిపండు వ్యవహారంలాగా, మేకపోతే గాంభీర్యంలాగా ఇది ఉంది. ఈ ఉన్నప్పుడు ఒక అభద్రత, అసహనమేమో పరాకాష్ఠకు చేరిన పరిస్థితి. మీరు అన్న కోడెల శివప్రసాద్ స్పీకర్, అది చాలా తీవ్రమైన ఘటనే, సందేహం లేదు. కానీ అదే సమయంలో రెండు వైపులా కూడా వాళ్ళకు బలమైన వాదనలు ఉన్నాయి. ఈయన ఒక పోలింగ్ బూత్లోకి వెళ్ళి అక్కడ తలుపు వేసుకోవడం అంతసేపు ఉండకూడదు కదా. అభ్యర్థి కాబట్టి పరిశీలించడానికి వెళ్ళొచ్చు, ఎవరైనా వెళ్ళొచ్చు, స్పీకర్ కాకపోయినా. కానీ వెంటనే ఒక 5 నిమిషాల్లో పరిశీలించి వచ్చేసేయాలి. కానీ వీడియో కూడా విడుదలైంది. అదంతా చూస్తే కొంచెం ఇదంతా ఒక క్రమ పద్ధతిలో జరిగినట్టుగా అనిపిస్తుంది. కాదు, అసలు చొక్కా కూడా ఆయనే చించుకున్నాడని వీళ్ళు అంటారు. చొక్కా చిరిగిందా లేదా, ఎవరు చింపారు అనే విషయం పక్కన పెడితే మొత్తం మీద సంయమనం అనేది అక్కడ లోపించింది. ఇరుపక్షాలు కూడా, ఆ ఊరేమో వైఎస్ఆర్ పార్టీకి బాగా బలమైనటువంటి ఊరు, అక్కడ ఓట్లన్నీ వాళ్ళకే పడతాయి. దాన్ని నివారించాలనే ఆలోచన, నిరోధించాలి, అక్కడ అక్రమాలు జరగకుండా అనే ఉద్దేశం ఈయనకు ఉండొచ్చు. అలాగే వస్తే చూసుకుందామని వాళ్ళకు ఉండొచ్చు. దీని అంతటితో కూడా అది ఇప్పటికి కూడా ఇనిమిట్ల అనే ఆ ఊరికి సంబంధించింది. ముఖ్యమంత్రిని కూడా కలుసుకొని నిన్న నివేదించాడని చెప్తున్నారు. ఆయన మళ్ళీ సవాళ్ళు, ప్రతి సవాళ్ళు విసురుతున్నారు. ఆ రోజు ఘటన జరిగిందంటే అటువైపు కేసు పెట్టారు. మా మీద చేసింది ఆయనైతే మా మీద ఎందుకంటే ఆయన మీద కూడా కేసు పెట్టారు. ఇప్పుడు ఆయన నా మీద ఎట్లా పెడతారు, వాళ్ళదే తప్పు కదా అంటారు. ఒకటేంటంటే స్పీకర్ గౌరవనీయులు శివప్రసాద్ అనుభవజ్ఞులైన నాయకులే. కానీ ఆయన పల్నాడు ప్రాంతాల నుంచి వచ్చినటువంటి నాయకుడిగా ఆయనకి వివాదాలు, ఘర్షణలు, బాంబులు, గొడవలు ఇవేం కొత్తవి కాదనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకని నిజ రాజకీయం చాలా ఎక్కువగా అక్కడ జరుగుతుంది. సత్యనపల్లి కూడా ఈ సంఘర్షణలు, కొంత కులపరమైన ఉద్రిక్తతలకు కూడా అది పెట్టింది ఈ పేరు. ఆ నియోజకవర్గం ఎప్పుడు జరుగుతుంటుంది అక్కడ.
అందుకనే ఈ ఘటన దురదృష్టకరమైంది. దీని మీద పోలీసులు కదా, ఇప్పుడు పోలీసులు ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా ఇట్లాంటివి చేయాల్సి ఉందండి. ఇప్పుడు వాళ్ళే వివాదాస్పదంగా మారిపోయి ఒకరినొకరు అనుకునే పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది. పోలీసులను రాష్ట్ర ప్రభుత్వం మాట విని మా మీద తీసుకోలేదు, రాలేదని వైఎస్ఆర్ పార్టీ ఆరోపిస్తుంది. లేదు, మొత్తం పోలీసు పైనుంచి మీరు మార్చేశారు, సిఎస్ పోలీసులు అందరూ మీ గుప్పిట్లో ఉన్నారు అని తెలుగుదేశం ఆరోపిస్తుంది. దీనికి ముగింపు ఎవరు? కానీ తమ వర్గానికే లేదా తమ కులానికి చెందిన వారికే ఒక స్పెసిఫిక్ కులానికి చెందిన వారికి పర్మిషన్లు ఇచ్చారు మీరు, మీ డిపార్ట్మెంట్ మీ చేతిలోనే ఉందని చెప్పేసి వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఒక పక్క తెలుగుదేశం అధినేత చంద్రబాబుని. రాష్ట్రంలో కులతత్వం పెరిగింది, అదంతా కూడా నిజమే. కానీ వైఎస్ఆర్ పార్టీ కూడా ఈ సమస్యను మరీ కుల సమస్యలాగా చేయడంతో చాలామంది అధికారులు ప్రమోషన్లు వీటన్నిటిలో ఈ ప్రభావం ఉంది. కానీ ప్రమోషన్లలో ఇది చాలా కష్టం, నియామకాల్లో ఉంటుంది, కీలకమైన చోట తమ వాళ్ళని వేసుకోవడం లాంటివి ఉంటుంది. కానీ ప్రమోషన్లో కొన్ని రూల్స్ ఉంటాయి కదా, ఆ రూల్స్ని బ్రేక్ చేసి ఎలా కుదురుతుంది, ఆ లెక్కలు పొరపాటు అని వాళ్ళు అంటారు. ఏదైనా ఇందాక మనం అనుకున్నట్టుగా అది ఒక ముగింపుకు వచ్చిన దశ కదా. ఇప్పుడు ఎన్నికలు సక్రమంగా జరిగాయా లేదా, పోలింగ్లో అక్రమాలు ఉంటే ఈ మిగిలిన 5-6 దశల లోపల వాటిని ఎలా సరిచేయాలి. ఇప్పుడు 5 చోట్ల రీపోలింగ్ జరుగుతుంది. వైఎస్ఆర్ పార్టీ చేసే వాదన కూడా ఏంటి, ఎన్నికల సంఘమే రీపోలింగ్ పెడుతుంటే వీళ్ళు వచ్చి ఎన్నికలు ఏం అక్రమాలు జరగలేదు, అన్నీ బాగా జరిగాయి, 80% అనాల్సిన అవసరం వీళ్ళకేమొచ్చింది. గోపాలకృష్ణ ద్వివేది రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి నిన్న ఉత్తరం రాశారు కలెక్టర్లందరికీ కూడా. ఏమని, మీకు అందరికీ కూడా ఈవీఎంలను రిపేర్ చేయడానికి మేము బెల్ నుంచి తెచ్చిన ముగ్గురు ఇంజనీర్లను అప్పగించాము, వాళ్ళని మీరు ఎందుకు ఉపయోగించుకోలేదని అడుగుతున్నారు. ఇది ఎప్పుడు అడగాలి ఈ ప్రశ్న? ముందు రోజు వాళ్ళు సిద్ధంగా ఉన్నారా లేదా అడగాలి, పొద్దున్నే వాళ్ళు అందుబాటులో ఉన్నారా లేదా తెలుసుకోవాలి. ఆ పోలింగ్ కేంద్రంలో ఉండే ఆ అధికారులు అయితేనేమి పోలింగ్ ఏజెంట్ సమక్షంలోనే ఈ ఈవీఎంలో ఒకసారి పరిశీలించి వాళ్ళు ఎన్నికలకు సిద్ధమవుతారు. మరి అలాంటి పరిశీలన జరగకుండానే ఈ ఈవీఎంలను వాళ్ళు ముందుకు తీసుకెళ్లారంటారా? అంటే లాంఛనంగా ఇప్పుడు మొన్న జగన్ కూడా రాజ్భవన్లో చెప్తున్నట్టుగా వీవీప్యాట్ల వరకు చూశారు, ఒక ప్రతి చోట ఏజెంట్లు చూసి సంతకం పెట్టాక జరిగింది. వీవీప్యాట్ ఒక భాగమే కదా, తర్వాత యాక్చువల్ ఈవీఎం పనిచేయాల్సిన అవసరం ఉంది కదా. ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా ఒక ప్రశ్న వేశారు, అవి ఎందుకు పాడయ్యాయి, రిపేర్ చేయడానికి ఎవరు వచ్చారు, వచ్చిన వాళ్ళని ఎవరు అపాయింట్ చేశారు, ఈ విషయాలన్నీ కావాలని. నేను అన్నాను, అధికార పార్టీగా వాళ్ళు కూడా వివరాలు ముందుగా తెలుసుకొని ప్రోటోకాల్ రెడీ చేసుకొని ఉండొచ్చు. రెండవది, ఎన్నికల సంఘం కూడా వాటికి సంబంధించి ఒక నిర్దిష్టమైన నియమావళి, స్టాండర్డ్ ప్రొసీజర్ అంటారు, స్టాండర్డ్ ప్రొసీజర్ ఉంది కదా, దాన్ని వాళ్ళు ఎందుకు అమలు చేయలేదు? చేయకపోగా నిన్న చెప్తున్నారు, అంటే 11వ తారీఖు పోలింగ్ జరిగితే నిన్న 16వ తేదో 17వ తేదో దానికి సంబంధించి మేము ఉత్తరాలు రాస్తున్నాం, నివేదికలు తెప్పిస్తున్నామంటే అయినా మీరు ఎన్నికల సంఘాన్ని ఏమీ అనకూడదు అనే ఈ వాదన ఇది ఎలా చెల్లుతుందండి? అది ఎన్నికల సంఘంలో అవకతవకలనండి, కొన్ని అనౌచిత్యాలు, ఆలస్యాలు, యాంత్రికమైన సమస్యలు చాలా వచ్చాయి. వాటిని సరిచేసుకోవాల్సిన అవసరం ఇప్పటికి కూడా ఉంది. నేను అదే అన్నాను, వైఎస్ఆర్ పార్టీ వకాలతా పుచ్చుకొని మాట్లాడాల్సిన అవసరం లేదు. బీజేపీ పూర్తిగా వాళ్ళు సమర్థిస్తున్నారు. మళ్ళీ వీళ్ళు వెళ్ళేమంటారు స్ట్రాంగ్ రూముల గురించి. స్ట్రాంగ్ రూముల సమస్య ఎప్పుడు వస్తుంది? పోలింగ్ ప్రక్రియ అంతా సక్రమంగా పూర్తిగా అక్కడ చేరినప్పుడు కదా. మీరు ఓట్లను కాపాడుకోవడం గురించి మాట్లాడుతున్నారు, కానీ ఓటింగ్ ప్రక్రియలో కూడా తప్పొప్పులు జరిగాయి, తీవ్రమైన అవకతవకలు జరిగాయన్న భాగం పట్టించుకోవట్లేదు. అది ఇక్కడ సమస్య. ఇలా ఆంధ్రప్రదేశ్లో ఈ రీపోలింగ్కి ఒక పక్క ఈసీకి కేంద్రం ఫిర్యాదులు చేసింది, మరో పక్క రెండో దశ ఎన్నికలు కూడా మొదలైనవి. మరి ఈ 9 రాష్ట్రాల్లో ఈ ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయి, ఎన్నికల సరళి ఎలా ఉండబోతుంది అంటారు? ఈరోజు పోలింగ్ జరుగుతుందండి చాలా చోట్ల, రెండో దశ. ఈరోజు 95 స్థానాలు, మొన్న 91 స్థానాలు. నిజానికి చాలా నత్తనడ కింద లెక్క. ఒక దశ 90 స్థానాలు కంటే మొత్తం స్థానాలు ఒక 500 పైన ఉంటే ఇంత 90 స్థానాలు చాలా 11 రాష్ట్రాలు. అంటే సగటున ఒక్కో రాష్ట్రానికి 9 కూడా రావు, అలాంటి పరిస్థితి ఉంది. ఈరోజు కూడా మీరు చూస్తే కనుక పశ్చిమ బెంగాల్లో బీజేపీయే ఫిర్యాదు చేసింది, ఇది మా మీద దాడులు జరిగాయి కాబట్టి ఇక్కడ పోలింగ్ నిలిపేయాలని. వాళ్ళు ఉత్తర బెంగాల్, నార్త్ బెంగాల్లో వాళ్ళు ఫిర్యాదు చేశారు. చాప్రా అని చెప్పి ఆయన సోమనాథ్ ఆయన సలీం, సిపిఎం సభ్యుడు సలీం పోటీ చేస్తున్నటువంటి నియోజకవర్గం రాయ్గంజ్, అందులో ఆ చాప్రా అనే చోట వెంటబడి తరుముతున్నారు, ప్రశాంత పరిస్థితి లేదని అక్కడ సిపిఎం కూడా ఫిర్యాదు చేసింది. త్రిపుర కూడా ఇదివరకు వామపక్ష ప్రభుత్వం అంటే మొన్న బీజేపీ వచ్చిన ఆ రాష్ట్రంలో ఉన్నదే 2 సీట్లు అయితే రెండింటికి 2 సార్లు పోలింగ్ పెట్టారు. ఇప్పుడు ఈరోజు జరగాల్సిన రెండో సీటు అంటే త్రిపుర తూర్పు, త్రిపుర పశ్చిమం, త్రిపుర తూర్పు. త్రిపుర తూర్పు ఎన్నికల సంఘమే రద్దు చేసింది. అంటే ముందే రద్దు చేయాల్సి వచ్చిందంటే పరిస్థితి ఎలా ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. మళ్ళీ పశ్చిమ బెంగాల్లోనే ప్రియరంజని దాస్ మున్షి భార్య, ఆమె అభ్యర్థి,
ఓటేద్దామంటే ఈవీఎం పనిచేయట్లేదని ఆమె బయటకు వచ్చి ఆమె ఫిర్యాదు చేసింది. ఇలాంటి ఫిర్యాదులు దేశవ్యాప్తంగా ఇప్పుడు కూడా చాలా వస్తున్నాయి. ఎందుకని ఇలాంటి యూపీలో కూడా వచ్చాయి. అంటే ఎన్నికల సంఘం వీటి విషయంలో తీసుకోవాల్సినంత జాగ్రత్తలు తీసుకోలేదు, ఏర్పాట్లు పటిష్టంగా జరగలేదు, ఒక హడావుడి ఎక్కువగా పనిచేసింది, ఎన్నికల సంఘం మీద ఒత్తిడి ఎక్కువగా ఉందనే మాట మనం తరచూ వింటూనే ఉన్నాము. రెండవది ఈ అంతకుముందు దాడులు వీటి మీద పెట్టిన శ్రద్ధ దీని మీద కూడా పోలీసు యంత్రాంగానికి అధికార యంత్రాంగానికి లేకపోయినట్టుగా కూడా మనకు కనిపిస్తుంది. సో ఈ రెండో దశలోనన్నా గుణపాఠం, మొదటి దశ నుంచి గుణపాఠం నేర్చుకొని ఉంటే రెండో దశ కొంచెం మెరుగ్గా ఉండేది. ఇప్పుడు రెండో దశలో కూడా జరగడం లేదు, ఇన్ని పొరపాట్లు వస్తున్నాయి. కాబట్టి తప్పనిసరిగా ఎన్నికల సంఘం కూడా కొంచెం ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రపతి కూడా ఎన్నికల సంఘానికి తగిన ఆదేశాలు ఇవ్వాలి. ఆయన ఒక్కరే రాజ్యాంగ అధిపతి రాష్ట్రపతి. ఎన్నికల సంఘం కూడా రాజ్యాంగానికి లోబడే పనిచేయాలి. కాబట్టి ఎన్నికల సంఘాన్ని మరింత కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఉంది ఎలక్షన్ కమిషన్ను. మూడవది, ఈరోజు పోలింగ్ సరళి ఇవన్నీ కూడా చూస్తే దక్షిణ భారతదేశం ముఖ్యంగా కర్ణాటక, తమిళనాడు, పాండుచ్చేరి, అక్కడ వెస్ట్ బెంగాల్, ఒరిస్సా, యూపీలో కొద్ది స్థానాలు 10 స్థానాలు 11 ఇవన్నీ కూడా ఉన్నాయి. అంటే రాజకీయంగా సున్నితమైన చాలా స్థానాల్లో కూడా ఈరోజు ఎన్నికలు జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పటివరకు మరీ తీవ్ర ఘటనలు లేవు, కానీ ఈ సమస్యలు చెదురుమదురు ఘటనలు మటుకు చాలా ఉన్నాయి. సో మన ఎన్నికల క్రమాన్ని, పెద్ద దేశం ప్రపంచంలోనే ఇంత పెద్ద ఎన్నికల యజ్ఞం ఎక్కడ జరగదు అంటున్నప్పుడు దీనికి చాలా పకడ్బందీగా చర్యలు తీసుకొని ఉండాలి. మీరు అన్నట్టుగా టెక్నాలజీ కూడా బాగా అభివృద్ధి చెందిన దశలో ఎంతసేపటికి ఒక ఆత్మసమర్థన ధోరణిలో ఏదో ఒక విధంగా తతంగం పూర్తి చేద్దామన్న పద్ధతిలో నుంచి ఎన్నికల సంఘం బయటికి రావాల్సిన అవసరం ఉందని, అంటే తొలి దశలో నేర్చుకున్న గుణపాఠాలని మరి రెండో దశలో అయినా అప్లై చేస్తూ కొంచెం అంటే ప్రజలకు అనుగుణంగానే ముందుకు పోవాల్సిన అవసరం ఈసీకి ఉంది కదా. రెండో దశలో దాడులు చాలా పెరిగాయి. ఇప్పుడు తమిళనాడులో మీరు చూస్తే వెల్లూరు అనే చోట డబ్బులు దొరికాయని అసలు ఎన్నికనే రద్దు చేశారు. మరి హైదరాబాద్లో 8 కోట్లు దొరికాయి, అవి సికింద్రాబాద్ నియోజకవర్గానికి సంబంధించినవి అన్నారు. మరి ఇక్కడ కూడా ఎన్నిక రద్దు చేస్తున్నారు కదా. 8 కోట్లు తక్కువ మొత్తం కాదు కదా. ముఖ్యమంత్రులు అండి, ఒరిస్సా ముఖ్యమంత్రిని, కర్ణాటక ముఖ్యమంత్రిని వాళ్ళ హెలికాప్టర్లను ఆపి 10 సార్లు చెక్ చేయడం ఏంటండి? ప్రధానమంత్రి దేశానికి గొప్ప, సరే ముఖ్యమంత్రులు అనేవాళ్ళు వాళ్ళ రాష్ట్రానికి గొప్పే కదా. తప్పు మీద ఏదైనా ఉంటే నిర్దిష్టంగా చేయొచ్చు, కానీ అసలు రాష్ట్రాలను మున్సిపాలిటీల కింద తీసేసి ముఖ్యమంత్రులను మాటిమాటిగా ఆపేసి ఇలా చేస్తుంటే ఇంకా ముఖ్యమంత్రులకు కానీ వాళ్ళని ప్రజలు అనుకున్నారు శాసనసభ ఎన్నికల్లో, వాళ్ళకి విలువలేనటువంటి ఒక పరిస్థితి. కుమారస్వామి గౌడ హెలికాప్టర్ను ఒకే రోజు 12 సార్లు చెక్ చేశారు. ఏ బీజేపీ ముఖ్యమంటే మిగతా బీజేపీ ముఖ్యమంత్రులు వాళ్ళ నాయకులంతా అంత విలక్షణంగా విశుద్ధంగా ఉన్నారు, వాళ్ళని ఎవరిని కనీసం స్పృశించాల్సిన అవసరం లేదు. హైదరాబాద్ లాంటి చోట్ల వాళ్ళు డబ్బు పట్టుబడినా కానీ దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ బీజేపీ వ్యతిరేక రాజకీయ పార్టీలు, అందులో రాష్ట్రాల ముఖ్యమంత్రుల పట్ల ఇంత అగౌరవంగా వ్యవహరించిన ఘటన ఇంతకుముందు ఎప్పుడూ లేదు. ఇది తప్పకుండా ఒక పాక్షికత్వాన్ని, ఒక వివక్షతను చూపిస్తూ ఉంది. దీన్ని ఎన్నికల సంఘం సరిచేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎన్నికల సంఘం ఒక్కటే ఎన్నికల క్రమానికి సంబంధించి ఏకైక అధికారి, లేకపోతే సుప్రీంకోర్టు, రాష్ట్రపతి. అది తర్వాత జరుగుతుంది కానీ ఇప్పుడు జరగదు కదా. సో అట్లీస్ట్ ఈ దశలో ఉన్న ఎన్నికల సంఘం కళ్ళు తెరిచి ఈ ధోరణులను, ఈ ఏకపక్ష ధోరణులను, ప్రభుత్వం యొక్క ఒత్తిడి పనిచేస్తుందనే ఆరోపణలకు ఆస్కారం లేకుండా చూడాల్సిన అవసరం ఉంది. అంటే ప్రజలలో కూడా ఈ చెక్ చేయడం పట్ల ఇలా ముఖ్యమంత్రి అనేది తేడా లేకుండా, ఎవరని తేడా లేకుండా ఏకపక్షంగా చెక్ చేయడం పట్ల ప్రజల్లో కూడా ఒక నెగిటివ్ ధోరణి అనేది వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఈసీ ఖచ్చితంగా కేంద్రం కన్సర్న్లోనే పనిచేస్తుంది. మనం ఓటు వేసినా కూడా వీళ్ళకి బీజేపీ గవర్నమెంట్కి ఫేవర్గానే ఉంటుందేమో మనం ఓటు అని ఒక డౌట్ ప్రజల్లోకి వెళ్ళిపోతుంది. వీళ్ళు ఏకపక్ష చెక్కింగ్లు చేయడం వల్ల వారి తరపు నాయకుల మీద ఎటువంటి చెక్కింగ్లు చేయట్లేదు. వీళ్ళు ఆరోపిస్తున్నా, కనిమొళి ఆరోపించినా కూడా ఏ చెక్కింగ్ చేయలేదు. మరి దీన్ని మనం ప్రజలు ఎలా అర్థం చేసుకుంటారు? తప్పనిసరిగా అండి. ఇప్పుడు తమిళనాడులో డిఎంకే దగ్గర, అన్నాడీఎంకే వాళ్ళ దగ్గర కూడా డబ్బులు దొరికాయి. వాళ్ళ మీద ఏం చర్య తీసుకోలేదు కదా. అన్నాడీఎంకే తమ ఫ్రెండ్లీగా ఉంది కాబట్టి వాళ్ళకి అన్నీ ఏదైనా చెల్లుతుందనే ఒక పరిస్థితి. ఇప్పుడు ఏపీ ఉంది, ఏపీలో దాడులు చేశారు. ఐటీ దాడులు, ఈడీ దాడులకు మనమేం వ్యతిరేకం కాదు. కానీ మీరు ఒకరి మీదే చేస్తే ఎట్లా? ఎవరైతే మిమ్మల్ని వ్యతిరేకించారో వాళ్ళ మీదే చేస్తే ఎట్లా? ఈ ఆరోపణలను ప్రజలు తప్పకుండా గమనిస్తుంటారండి. ఒక పక్షపాతము, ఒక వివక్షత, ఒక ఏకపక్ష ధోరణి, ఒక అప్రజాస్వామికం కూడా. ఇప్పుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని మీరు అంత ఆషామాషిగా ఎవరంటే వాళ్ళు 12 సార్లు ఆపడం ఏంటండి? అంటే ఎక్కడో చోట ఏదో ఒకటి ఇరికిద్దామనా, దొరికిద్దామనా ఇరికిద్దామనా మనకి ఇప్పుడు అర్థం కాదు. ఈ ధోరణి మంచిది కాదు, చాలా చాలా ప్రమాదకరమైనది కూడా. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పు సక్రమంగా రావాలి అంటే ఎన్నికలు అనేవి సక్రమంగా జరగాలి, ఫ్రీ అండ్ ఫెయిర్, స్వేచ్ఛగా జరగాలి.
న్యాయంగా జరగాలి. ఒక పక్షం మీదే ఇన్ని దాడులు చేస్తున్నప్పుడు స్వేచ్ఛగా జరిగే అవకాశం ఉండదు. ఒక విధమైన భయోత్పాతం అనండి, ఉద్రిక్తత అనండి వచ్చేస్తుంది. ఇంకా న్యాయంగా అంటే ఇంత భంగం కలిగించి ఏకపక్ష ధోరణిలకు ఇంకా న్యాయం అనే ప్రశ్న ఎక్కడి నుంచి వస్తుంది? ఇన్ని ఘటనలకు ఇప్పుడు గోపాలకృష్ణ ద్వివేది గారు ఆంధ్రప్రదేశ్లో వీటన్ని కలెక్టర్ల మీద నివేదిక తెప్పించి ఇప్పుడు ఏం ప్రయోజనం? 5 చోట్ల రీపోలింగ్ అన్నారు, అందరితో కథం. ఇక్కడ తెలంగాణలో రజిత్ కుమార్ గారు కూడా ఆయన మీడియాను బెదిరిస్తారు, లేకపోతే అభ్యర్థులను హెచ్చరిస్తారు. కానీ తమ వల్ల జరిగిన పొరపాట్లు గత ఎన్నికల్లో శాసనసభలో 25 లక్షల ఓట్లు గల్లంతో అయిపోయినాయి. 25 లక్షలు, యూ మస్ట్ రిమెంబర్. ఏపీలో కూడా ఈ నకిలీ ఫారం 7లు అంటే అభ్యర్థుల ఓట్ల తొలగింపుకు సంబంధించిన ఫారం 7లు ఏ నెంబర్ నుంచి ఏ ఐపీ నుంచి వచ్చాయో మాకు తెలియలేదు అని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఎవరు పంపించారో తెలియకుండా ఆకాశరామన్న పత్రాలు మీ దగ్గరికి వస్తే అసలు మీరు ఎందుకు స్వీకరించారు? మీ సాంకేతిక పరిజ్ఞానం అంతా ఏమైంది? అంటే ఒక ఉద్దేశపూర్వకంగా ఇదంతా ఏదో కుట్రపూరితంగా జరిగిందని ఆరోపించడానికి పూర్తి అనుకూలత కదా అంటే తెలియకుండానే. అలాగే డేటా వారిలో కూడా ఆధార్ అంతా లీక్ అయిపోయింది, అది ఇది అన్నారు. ఇప్పుడు ఆధార్ ఆడు మా దగ్గర ఏం లీక్ కాలేదు, మాదంతా మాకు బాగానే ఉందని వాళ్ళు కూడా చెప్తున్నారు. మరి ఎందుకు ఇంత గల్లంత చేసినట్టు? అంటే గూడు పుఠాని ఏదో జరుగుతుంది, తెర వెనుక భాగవతం ఏదో జరుగుతుంది. ఇందులో ఎవరెవరు కుమ్మక్కయ్యారు, ఎవరు బీజేపీ తరఫున పనిచేస్తున్నారు, ఇవన్నీ కూడా సందేహాలు ఈ సమయంలో. అందుకే నేను 1-2 సార్లు అన్నది, ప్రధాన ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్ పార్టీ కానీ, తెలంగాణలో పాలక పార్టీగా టీఆర్ఎస్ కానీ వాళ్ళు కూడా దీని పట్ల ఉపేక్ష వహించడం అంటే ఇదంతా తెలిసే జరుగుతుందేమో అని ఒక సందేహానికి వాళ్ళే ఆస్కారం కలిగించిన వాళ్ళు అవుతారు. తెలంగాణ వాళ్ళు అయితే అది కాంగ్రెస్ పార్టీ బహిరంగంగానే చెప్పి వాళ్ళు కోర్టుకు కూడా వెళ్ళారు, ఏం జరుగుతుందో తెలీదు. రజిత్ కుమార్ ఈరోజు అంటున్నారు ఏమని, మీరు ఓడిపోతే నేను రీపోలింగ్ పెట్టాలా అని. ద్వివేది కూడా ఇలాగే మాట్లాడారు దాదాపు అసహనంతో. ఎన్నికల అధికారులు వీళ్ళు రాజకీయ పార్టీలు ఫిర్యాదులు చేస్తాయి, ఎందుకని వాళ్ళ భవిష్యత్తు జీవితం మొత్తం ఎన్నికల మీద ఆధారపడి ఉంటుంది. మరి ఎన్నికల సంఘము సమన్వయంతో సర్ది చెప్పి వాళ్ళకి ఏదో చేయాలి తప్ప ఎన్నికల అధికారులు కూడా రాజకీయ నాయకుల పాత్ర తీసుకొని సై అంటే సై అని పంతానికి వస్తే ఉపయోగం లేదు. పైగా బాగా లేనప్పుడు బాగా జరిపి అంత పటిష్టంగా పూర్తి చేసి మాట్లాడితే అది వేరే విషయం. లోపభూయిష్టంగా లక్షలాది మందికి ఓట్లు లేకుండా చేసి రాజ్యాంగం 26వ నిబంధన ప్రకారం 25వ నిబంధన ప్రకారం ఎవరి ఓటును కూడా తొలగించకూడదు. అంటే కులము, మతము, ప్రాంతము ఏ ఇతర కారణాల వల్ల కూడా అర్హులైన ఎవరు ఓటు వేయకుండా వచ్చే పరిస్థితి ఉండకూడదని చెప్తుంది. మీరు ఇన్ని లక్షల మందికి నిష్కారణంగా ఓటు లేకుండా చేశారు, రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్టే కదా. కాబట్టి ఈ 2వ దశను కూడా అయిన తర్వాత అయినా ఒక సమగ్ర సమీక్ష చేయాలి. ఇప్పుడు ఇన్ని ఫిర్యాదులు వచ్చాయి, ఉద్రిక్తతలు మొదలవుతున్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చాలా తక్కువ ఈ రాష్ట్రాలతో పోలిస్తే. అందుకని ఎన్నికల సంఘము, ప్రభుత్వం కూడా కొంచెం సంయమనం పాటించాలి. కేంద్రంలో ఉన్న ప్రభుత్వం కూడా మళ్ళీ వస్తామా లేదా అనే సందేహంతో ఎన్నికల సంఘం మీద విపరీతమైన ఒత్తిడి తెచ్చి వాళ్ళు మటుకు అన్నిటికీ వంతపాడి ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తే పరిస్థితులు ఇలాగ. ప్రభుత్వం గుర్తింపు చేసే ఓటర్ కార్డుల మీద కూడా ఒకటి మెన్షన్ చేస్తుంది, మీకు ఓటర్ కార్డు మీ దగ్గర ఉన్నంత మాత్రాన మీ పేరు లిస్టులో ఉంటుందని గ్యారంటీ లేదు, మీరు మళ్ళీ కార్యాలయానికి వెళ్ళి చెక్ చేసుకోవాల్సిందే అని. అంటే వాళ్ళ దగ్గర అంత నిర్లక్ష్యం అనేది, ధోరణి అనేది కనిపిస్తుందనేది ప్రజల్లో ఒక మాట వినిపిస్తుంది. మీరే కార్డు మంజూరు చేస్తారు, మీరే వచ్చి చెక్ చేసుకోమంటారు, మీరు చాలా ఖచ్చితత్వంతో ఉన్నప్పుడు మేము జాగ్రత్తగా ఎన్నికలను ఈసీని నమ్ముకొని ఓటు వేస్తాం కదా అనే ధోరణి ప్రజల్లో కూడా వినిపిస్తుంది. అంటే పౌరులు ప్రతి ఓటరు బాధ్యతగా ఉండాలి, తమ ఓటు ఉందా లేదా చెక్ చేసుకోవాలి, అది ఎప్పటికప్పుడు రెన్యూవల్ పునరుద్ధరణ చేసుకుంటుండాలి, అది సరైందే. కానీ నా దగ్గర ఉన్న ఓటు ఉండదేమో అనే సందేహం నాకు ఎందుకు కలుగుతుంది? నా దగ్గర కార్డు ఉంది, నేను పోయినసారి ఓటేశాను, ఈసారి అది ఉండదేమో అనే సందేహం నాకెందుకు కలుగుతుంది? కాబట్టి కాపాడాల్సిందే మీరు కదా. మీ బాధ్యత నా మీదకి నెట్టేసి మీరు చెక్ చేసుకోండి అంటే రోజు నేను పొద్దున్నే లేచి ఎలక్షన్ కమిషన్ సైట్లోకి పోయి నా పేరు ఉందా లేదా నేను చూసుకుంటుండాలి. అది నా పని, దానికోసమే కదా మిమ్మల్ని పెట్టారు. మీకు ఇంకేం పనులు లేవు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేసే ఒకే ఒక పని భారతదేశంలో ఎన్నికలు నిర్వహించడం. సరే 90 కోట్ల మంది ఓటర్లు, పెద్ద దేశం, 29 రాష్ట్రాలు అని అనుకుందాం, రాజ్యసభ, లోక్సభ ఇదంతా. బట్ ఏదైనా ఇది ఒకటే పని కదా. మిగిలిన వాళ్లకు ప్రభుత్వాలు ఉన్నాయి, పనులు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. అటువంటి అప్పుడు మీరు దీన్ని నిరంతరాయంగా 24 గంటలు అప్రమత్తంగా మీరు ఎందుకు చూడడం లేదు? రెండోది, ఎవరో డేటా వారు ఇక్కడ హైదరాబాద్లో డేటా లీక్ చేసి తెలుగుదేశం చేసేసిందని వైసీపీ ఆరోపిస్తుంది. వైసీపీ వాళ్ళు నకిలీ ఫారాలు పెట్టి మమ్మల్ని తీసేస్తున్నారని తెలుగుదేశం ఆరోపిస్తుంది.
అసలు ఎవరు చేశారో తెలియకుండా తెలంగాణలో 25 లక్షల ఓట్లు గల్లంతే అయిపోతాయి. తెలుగు రాష్ట్రాల అనుభవం ఇంత ఘోరంగా ఉంటాయి. ఉన్నంతలో కొంచెం ఇవి మెరుగ్గా పేరు అడ్మినిస్ట్రేషన్లో కానీ సౌత్ ఇండియన్ స్టేట్స్ అని. అదే పేరు తమిళనాడుకు పోతే తమిళనాడులో దినకరన్ దగ్గర అప్పుడు దొరికాయని చెప్పి అన్నానగర్లో మీరు అప్పుడు పోలింగ్ నిలిపేశారు. మళ్ళీ ఇప్పుడు వెల్లూరులో నిలిపేశారు. మరి ఇతర చోట్ల ఎందుకు నిలిపేయలేదు? సికింద్రాబాద్లో మీరు ఎందుకు నిలిపేయలేదు? కాబట్టి ద్వంద్వ నీతి, స్పష్టమైన ద్వంద్వ నీతి, ద్వంద్వ ప్రమాణాలు అమలు జరుగుతున్నాయి. రెండవది సాంకేతిక ప్రమాణాలు కానీ పరిపాలనా సంబంధమైన ప్రమాణాలు కానీ లోపభూయిష్టంగా ఉన్నాయని ఈ అనుభవాలన్నింటిని బట్టి తెలుస్తుంది. మూడవది ఇదివరకు కూడా అనుకున్నట్టుగా విద్వేష ప్రచారాలు ఇవన్నీ మంచిది కాదంటే మీరు అందరినీ అనే మూల విరాట్ అయిన మోడీని మటుకు ఇంతవరకు మీరు ముట్టుకొని పరిస్థితి. ఆయన ఇప్పటికీ అదే ఇప్పుడు ఆయన నిన్న ఏమంటున్నారు? బీసీలను అవమానించాడు రాహుల్ గాంధీ. ఏంటి అది? చౌకీదార్ చోరో అన్నాడు. అంటే చౌకీదార్ అంటే బీసీ కాబట్టి బీసీలను అవమానించారు. బీసీలను అవమానించారని చెప్పడం అంటే అది కులాన్ని ఇన్వోక్ చేయడం రెచ్చగొట్టడమే కదా. దాని గురించి మాట్లాడరా అంటే మోడీ ప్రధాని మటుకు ఎన్నికల కోడ్కి అతీతులు, అలాగే బీజేపీ అధ్యక్షులు అమిత్ షా ఎన్నికల కోడ్కి అతీతులు అనే ఒక భావన ఏదన్నా మీలో నెలకొందా అనే ఒక సందేహం కూడా కలుగుతుంది. ఇంకోటి జయప్రదను ఆయన అజం ఖాన్ దుర్భాషలాడారు. చాలా బాధాకరం. ఒక మహిళను మంచి నటిని అలా అన్నారు, అదంతా నిజమే. కానీ ఆయనకు ఎక్కువ శిక్ష చేశారు. భారత సైన్యాన్ని మోడీ సేన అన్నటువంటి ముఖ్యమంత్రి హోదాలో ఉండి భారత సైన్యాన్ని మోడీ సేన అన్న యోగి ఆదిత్యనాథ్ నేరం అపరాధం పెద్దదా? వ్యక్తిగతంగా అసభ్యమైనటువంటి భాష వాడినటువంటి ఈయనది పెద్దదా? మనం చెప్పలేం. తప్పకుండా దేశము రాజ్యాంగం ఆ కోణంలో చూసినప్పుడు ఒక ముఖ్యమంత్రి మొత్తం ఇంత పెద్ద సైన్యాన్ని ఒక వ్యక్తికి ఆపాదించడం అది నిజానికి పెద్ద నేరం. వాళ్ళకి 2 రోజులు తగ్గించాం, వీళ్ళకి 3 రోజులు తగ్గించామని తప్ప అసలు నిజంగా అది నా సేనే అంటున్నట్టుగా ప్రవర్తిస్తున్న ఆయనకు అసలు ఏమీ తాకీదు కూడా లేదు. సో ఐ థింక్ ఎన్నికల సంఘం ఈసారి చాలా విమర్శలు మూటగట్టుకుంది, వివాదాల్లో మునిగిపోయింది. వాటిలో నుంచి బయటపడి మిగిలిన దశల ఎన్నికలన్నా సక్రమంగా జరిగేటట్టుగా చూస్తే మనం ధన్యులం. ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈసీ కానీ ఈడీ దాడులు కానీ లేకుంటే ఇన్కమ్ ట్యాక్స్ దాడులు కానీ ఏవైనా కూడా ఏకపక్షంగానే సాగుతున్నాయి. మరి అలాంటి వ్యక్తులు ఓట్లు తొలగింపు విషయంలో మాత్రం సరైన స్పష్టమైన సమాధానం ఇంతవరకు ప్రజలకు ఇవ్వలేకపోతున్నారు. తప్పకుండా అవతల వాళ్ళ ఓట్లే తొలగిస్తారు కదా వీళ్ళు. మరి వీళ్ళిద్దరూ కూడా ఈడీ కానీ ఇటుపక్క ఈసీ కానీ కేంద్రం కన్సర్న్లలోనే ఉన్నాయి. ఇలాంటి పరిణామాలని ప్రజలు గమనిస్తూ ఉన్నారు ప్రతిదీ కూడా. ఇలాంటి సందర్భంలో గవర్నమెంట్కి అంటే కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఓట్లు పడి మళ్ళీ కేంద్ర ప్రభుత్వం వచ్చే అవకాశాలు ఉంటాయి అంటారా? తప్పకుండా అది మనం ఆలోచించాల్సిన అంశమే. సరే, అది ఊహకు అంచనాకు సంబంధించింది అయినప్పటికీ భారతదేశంలో రాష్ట్రాలకు, జాతులకు, భాషలకు కూడా ఆత్మగౌరవం ఇదంతా కూడా చాలా ఉంది. అది దక్షిణ భారతదేశంలో ఇంకా ఎక్కువగా కూడా ఉంది. అన్ని రాష్ట్రాల్లో ఆత్మగౌరవ పోరాటాలు, కేంద్ర నిరంకుశత్వం మీద పోరాటాలు ఇవన్నీ కూడా జరిగినటువంటి ప్రాంతం ఇది. కాబట్టి తప్పకుండా ఇది మన మీద దాడి జరుగుతుంది. కేంద్రం నిరంకుశంగా ఏకపక్షంగా పోతుంది. కేంద్రం కూడా కాదు, ప్రధాని కార్యాలయం అంతే. ఇంకా మిగిలిన కేంద్రం మంత్రివర్గం కూడా ఏం లేదు అక్కడ. మోడీ సేన అన్నట్టుగా మోడీ సేనే అక్కడ నడుస్తూ ఉంది. తప్పకుండా ప్రజలు దాన్ని ప్రతికూలంగానే తీసుకుంటారు. ఎందుకంటే భారతదేశంలో ప్రజలు మౌలికంగా ప్రజాస్వామ్య ప్రియులు, ప్రశాంతతను, సామరస్యాన్ని కోరుకుంటారు. కాబట్టి ఇలాగా నిరంకుశంగా వ్యవహరించిన వాళ్ళకు మనం గుణపాఠం చెప్పాలి అని వాళ్ళు కోరుకుంటారనే మనం చెప్పచ్చు. అంటే దక్షిణ భారతదేశంలో బీజేపీకి ప్రాబల్యం తక్కువ ఉంటుంది కాబట్టి ఇలాంటి దాడులు చేసి ఓట్లు సంపాదించుకునే ఆలోచన చేస్తున్నారని ఓటింగ్ ప్యాటర్న్లో కూడా ఎన్నికల తేదీల నిర్ణయంలో కూడా తేడా మనకు కనిపిస్తుంది. ఇంకోటి కర్ణాటక వాళ్ళకు కీలకమైనదే కదా. కర్ణాటకలో రకరకాల సమస్యలు, కలహాలు పెట్టడానికి కూడా వాళ్ళు ప్రయత్నం చేయడం కూడా మనకు తెలుసు. దక్షిణ భారతదేశంలో నిన్న మనం 99లో దక్షిణ భారతదేశాన్ని గురించి మనం ఎక్స్క్లూజివ్గా చర్చించాం. అందుకని మోడీకి, బీజేపీకి ఉత్తర భారతంలో కనుక దెబ్బ తగిలి అక్కడ వాళ్ళ సంఖ్యకు గండి పడితే దక్షిణ భారతం ఆదుకుంటుందన్న హామీ మటుకు ఏం లేదు. ఇక్కడ ఉన్నది కూడా వాళ్ళకు ఉన్న 21, 17 కర్ణాటకలో, 2 ఆంధ్రలో, 1 తెలంగాణలో, 1 చెన్నైలో, తమిళనాడులో. ఇవి తగ్గే అవకాశం తప్ప పెరిగే అవకాశం ఏం లేదు. మీరు అన్నట్టుగా ప్రజాస్వామ్య ప్రియులైనటువంటి భారతీయ ఓటర్లు ఈ నిరంకుశ పెత్తనాన్ని తప్పకుండా ఖండిస్తారు, నిరసిస్తారు. ఓటింగ్లో కూడా అది ప్రతిబింబిస్తుంది. రైట్, థ్యాంక్ యూ తెలకపల్లి రావు గారు. ఇది ఈరోజు ట్రూ టాక్ విత్ తెలకపల్లి రావు గారు. నమస్తే. Hi,
Hi, this is Siddhi Idnani, and please do subscribe to New Waves.